బెంగళూరును బెంబేలెత్తిస్తున్నాడు వరుణుడు. ఎడతెరిపి లేని వర్షాలతో వణికించేస్తున్నాడు. దీంతో నగరం నరకంగా మారిపోయింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు మునిగిపోయాయి. పలుచోట్ల జనజీవనం కూడా స్తంభించిపోయింది. వాహనాలు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. బెంగళూరు సిటీతో పాటు చిక్మంగళూరు, తుమ్కూర్, మాండ్య, మైసూర్, దావణగిరి సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాకుండా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈ నెల 22 వరకు ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. చాలా వరకు స్కూళ్లు, ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు. ఇటు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది అంటోంది ఐఎండీ. ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీలో దుమ్ము ధూళి తుఫాన్లొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.